మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపక్క గ్రామం. మా షెడ్ వచ్చేసి హైవేలో అండి. మా దగ్గర ఎప్పుడు కూడా 364 రోజులు కూడా A1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి. మీరు ఎవరు వచ్చినా నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చండి. మీకు ఏ సలహా కావాల్సినా నేను చెప్తానండి. మీకు డైరీ పెట్టబోయే వాళ్ళు కానీ, డైరీ పెట్టినోళ్ళు కానీ, డైరీ పెడదామనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ సలహా కావాల్సినా నన్ను అడగండి, నేను చెప్తాను. ఏ క్వాలిటీ గేదెను కొనుక్కోవాలో, ఏ క్వాలిటీ గల గేదెను కొనుక్కుంటే డైరీలో సక్సెస్ అవుద్దో, మీరు డైరీ పెట్టుదామనుకున్నప్పుడు నెంబర్ 1 క్వాలిటీ గల A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా గేదెలు కొనుక్కోండి. అవి పాలు వచ్చేసి రోజు మీద 12 లీటర్లు కానిచ్చి 16 లీటర్ల పాలు ఇచ్చాక అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కూడా గేదెను కొనుక్కుండేటప్పుడు కింద లైన్ చూసుకోవాలా, పైన మలుగునాడును చూసుకోవాలండి. అప్పుడే మీకు పాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. గేదెలంటే గాజుల్లాంటివండి. ఎక్కిచ్చేటప్పుడు, చేతికి ఎక్కిచ్చేటప్పుడు ఏ విధంగా చిట్లిపోద్దో అలాగుంటుందండి గేదెలతోని. మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకురండి. తీసుకొచ్చి ఇన్ని గేదెలు ఉన్నాయనుకోండి, 4 పూటలు పాలు చూసుకోండి. 2 రోజులు ఇక్కడ ఉండి 4 పూటలు మీరు పాలు చూసుకుని మీరు అనుకున్న పాలు ఇస్తే తీసుకెళ్ళండి. తర్వాత ఇంకోటి, గేదెలకి మై వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎందుకుంటాయంటే వాటికి కచ్చ, ఉబ్బరకచ్చ ఉంటుందండి. రెండోది బెళ్ళకచ్చ ఉంటుంది. మూడోది మన జారు కచ్చ ఉంటుందండి. 3 కచ్చలు ఉంటాయి. 3 కచ్చల్లో ఒకటి గుడ్లమయ వస్తుందండి, రెండోదేమో ముంతమయ, మూడోదేమో కోలమయ. ఇటువంటివి ఉంటాయి, చూసుకోండి. సీమిడి గేదెకి పాలు తీసేటప్పుడు అంటే మురి పట్టేటప్పుడు జీలైతే వస్తుంది, కానీ నరాలు ఉంటాయి. ఆ నరాలు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకు పాలు సగం పాలు ఎత్తుంది, ఫుల్ పాలు ఇవ్వదు. అందుచేత మీరు రైతు సోదరులందరూ కూడా చాలా జాగ్రత్తగా గేదెలు కొనుక్కుంటేటప్పుడు 1కి 10 చుట్లు ఆలోచించుకుని జాగ్రత్తగా కొనుక్కోండి. ఇప్పుడు ఈ కాలంలో గేదెలు 10,000 లోపు తగ్గేయండి. అంటే సవకైపోయే అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మంచిదానికి ఎప్పుడు రేటు ఉంటుందండి. 5,000, 6,000, 8,000, 10,000 లోపు రేట్లు తగ్గేయండి. అదేవిధంగా మన దగ్గరికి అనంతపురం జిల్లా లక్ష్మీపురం గ్రామం అండి. మన దగ్గరికి శ్రీనివాసులు ఉండండి. ఇవాళ పొద్దుట వచ్చారండి. ఇవాళ పొద్దున్న నా దగ్గరికి వచ్చారు. ఫామ్లన్నీ తిరిగి నా దగ్గరికి వచ్చారు. వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారండి. పొద్దున్నుంచి వచ్చిన కానించి నా దొడ్లో 25 గేదెలు ఉన్నాయండి. 25 గేదెల్లో 5 గేదెల్ని తీసుకున్నారండి. 5 గేదెల్ని తీసుకున్నాక ఆయనకి అన్ని మంచి చెట్లు చూశానండి. నేను పొద్దున్న వచ్చారు, 3 చుట్లు టీలు ఇచ్చాను, టిఫిన్ తెప్పించాను, టిఫిన్ చేశారు, భోజనం తెప్పించాను, భోజనాలు చేశారు. ఈయన పేరు శ్రీనివాస్ గారండి, ఇతని పేరు వినోద్. వీళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారి అబ్బాయి అండి వినోద్. వీళ్ళిద్దరికీ అన్ని విధాలా మంచిగా చూశాను, మంచిగా చేశాను. 5 గేదెలు కొనుక్కున్నారు. అదేవిధంగా మామూలుగా డబ్బుల విషయానికి వస్తే కొనుక్కుంటాం 6 గేదెలు కొనుక్కున్నారండి. పొద్దుట 6 గేదెలు కొనుక్కున్నాక డబ్బులు అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తానని అతను చేయలేకపోయారండి. చేయలేకపోతే ఏమంటే ఒక గేదెని తగ్గించేసుకోండి అని చెప్పారండి. ఆ ఒక గేదెని ఏమంటే మీరు ఇబ్బంది ఏం పడొద్దు, ఆ గేదెని నేను తగ్గించుకుంటాను, తగ్గించుకున్నాక 5 గేదెలనే తీసుకుని వెళ్ళండి మీరు అని చెప్పేసి అన్ని విధాలా వీరికి మంచిగా చెప్పాను. వీరి మాటలు కూడా ఒక చుట్టూ ఆలకించండి. అనంతపురం నుంచి వచ్చారండి, లక్ష్మీపురం గ్రామం. ఒక చుట్టూ ఈయన మాటలు కూడా మీరు ఆలకించండి. సార్ ఏ ఊరు నుంచి వచ్చారండి? అనంతపురం జిల్లా లక్ష్మంపల్లి గ్రామము. నా పేరు శ్రీనివాసులు, మా కొడుకు పేరు వినోద్ కుమార్. మేము ఈడ వచ్చి
మర్రిపాక గ్రామంలో ఏనుగులో తీసుకున్నాము, నచ్చి తీసుకున్నాము ఈ పారంలో, అన్నయ్య పారం. ఎన్ని పారాలు తిరిగారు మీరు? మేము అన్నయ్య 10 పారాలు తిరిగేసి వచ్చి మళ్ళీ అన్నయ్య పారంలోనే తీసుకున్నాము. ఆ పారంపై రేటి వెంకటేశ్వర రెడ్డి డైరీ ఫారం. వెంకటేశ్వర డైరీ ఫామ్. వెంకటేశ్వర డైరీ ఫామ్లోకి ఎవరైనా కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు కానీ 2-3 గేదెలు కొనుక్కున్న వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ధీమాగా కొనుక్కోవచ్చు అంటారు ఇక్కడ వెంకటేశ్వర డైరీ ఫామ్లో? ఏమండి, మీకేం ఇబ్బంది ఏం పెట్టలేదు కదా? ఇబ్బంది ఏం లేదు. మీకు భోజనం పెట్టించాను, టిఫిన్ పెట్టించాను, అన్ని సౌకర్యాలు చేయించాను లేదండి? మాకు ఒక ఎనుగొడ్డుకి 6 తీసుకుని ఒక ఎనుగొడ్డు లేదన్నా కూడా తక్కువ తీసుకొని పోతున్నాము. ఉన్నిని కాటికి తీసుకుని మీరు 6 గేదెలు కొనుక్కున్నారు, ఒక గేదెకి డబ్బులు లేవన్నారు. సరే మీరు ఏం బాధపడొద్దు అని పొద్దున కొనుక్కున్న గేదెని ఇప్పుడు వద్దన్నారు. అవునండి, మీరు బాధపడొద్దండి, 5 గేదెలే తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. అవునండి, మరి మళ్ళీ చుట్టూ అడ్రస్ చెప్తున్నానండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. మా షెడ్ వచ్చేసి హైవేలో అండి. మీ రైతు సోదరులందరికీ గేదెలు కొనుక్కుంటేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. అదేవిధంగా మీరు దానాల విషయాల్లోకి వస్తే పత్తి చెక్క, గోధుమ తౌడు, మినప్పొట్టు, మొక్కజొన్న పొట్టు 4, పొద్దున 3 కేజీలు, సాయంకాలం 3 కేజీలు ఒక్కో దానికి వేయండి. దానా మీరు అనుకున్న పాలు అవ్వకపోతే నన్ను అడగండి. అదే విషయానికి వస్తే మీకు ఎప్పుడు కూడా ఏ సలహా కావాల్సి వచ్చినా నా దగ్గర గేదెలు కొనపోనో పర్వాలేదండి. మీకు ఏ సలహా కావాల్సి వచ్చినా నన్ను అడగండి. నాకు 42 సంవత్సరాల అనుభవం అండి. నేను 17 వెళ్ళి 18వ సంవత్సరాన్ని వ్యాపారంలో దిగానండి. 42 సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఇందులో. మీరు చాలా జాగ్రత్తగా కొనుక్కోండి. డబ్బులు అయితే మటుకు మాత్రం ఊరికనే రావు. ఏదో మేము లోన్ పెట్టాం, మేము వస్తాం అని చెప్పేసి మామూలుగా కొనేది తీసుకెళ్ళి అక్కడ ఏం పెట్టవద్దండి. బేహరాత్రం మీద కూడా ఊరిక మీరు పెట్టేసేసి మీ పని మీరు చక్క పెట్టుకోవద్దు. గేదెలు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. పొద్దుట 3 గంటలు లెగుతాడు, 6 గంటలకు ఫాలోఅప్ చెప్పేస్తాడు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ 6 గంటలకు ఫాలోఅప్ చెప్తాడు. అదేవిధంగా మీ దగ్గర పచ్చమేత ఉంటే పచ్చమేత 2 పూటలు వేసుకోండి. పచ్చమేత లేని వెడల ఎండుగడ్డి దానా వేసుకుని జాగ్రత్తగా చూసుకోండి. రైతు సోదరులందరికీ నమస్తే అండి. ఇదిగోండి ఈ గేదె ఒకటి, ఇదిగోండి ఈ గేదె ఒకటి. కింద లైన్ చూడండి, పాలు ఎన్నేసి అవుతాయి చూడండి. ఇదంతా కూడా లబ్బర్ తిత్తిలో పట్టాలండి. అదే విధంగా ఇది కూడా చూడండి, ఈ లూజ్ అంతా చేయాలండి. చూడండి కింద లైన్ చూడండి, లైన్ చూడండి, ఆ లైన్ అంతా చేసి రావాలండి. ఈ నుడతంతా చేసి రావాలండి. అదే ఇది కూడా చూడండి. కట్ చేయండి.